మన 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ మార్చ్ 26 అన్నారు. ఇప్పుడు 1 వీక్ ముందే 19 ఉగాది రోజు రిలీజ్ చేస్తున్నారు. 1 వీక్ ముందే వచ్చేస్తుంది. మరి ఎలా ఉండబోతుంది? అదెలా ఉంటదంటే అండి, యాక్చువల్‌గా 'దురంధర్ 2' వస్తదనుకున్నారు. అవును. లేదా 'టాక్సిక్' కూడా వస్తదనుకున్నారు. 'టాక్సిక్' ఏంటంటే జూన్ 4థ్‌కి అది పోస్ట్‌పోన్ అయిపోయింది. పోస్ట్‌పోన్ అయిపోయినప్పుడు ఏంటంటే, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. అవును. ఆ ప్లేస్ ఖాళీగా ఉండటం వల్ల ఏంటంటే, దాన్ని 1 వీక్ ముందుకే షిఫ్ట్ చేయటం అనేది మంచి విషయమేనండి. ఎందుకంటే, ఆ డేటు బ్లాంక్‌గానే ఉంది. ఎందుకంటే, వస్తాయన్న సినిమాలు వాయిదా పడటం ఏంటంటే, అదొక అవకాశం. నెక్స్ట్ 26థ్ కూడా ఏమీ లేనట్టే లెక్క. అంటే అవును. లాంగ్ రన్ కంటిన్యూటీ ఉంటది కాబట్టి 19కి తెచ్చేసారు. యాక్చువల్‌గా ఆళ్ళు ఈలోపే తీసుకొచ్చేసినండి. ప్రింట్ అది రెడీగా ఉన్నాయి. అన్నీ రెడీగానే ఉన్నాయి. అయితే ఏంటంటే సరైన డేట్ కోసం మార్చి 26కి యేసుకున్నారు. మార్చి 26 అంటే దానికి తగ్గట్టుగా 'దురంధర్' లేదా మా మా అదే 'టాక్సిక్' ఆ డేట్‌లు ఉండటం వల్ల ఏంటంటే ఆ 2 పోయినాయి ఇప్పుడు. 2 పోయినప్పుడు ఎలాగ 'దురంధర్' మార్చి ఉంది. ఆ! 'దురంధర్' ఉంది. 'దురంధర్' ఉంది. 'దురంధర్' పెద్ద కాంపిటీషన్‌గా ఫీల్ అవ్వట్లే. 'టాక్సిక్' అనేది ఫీల్ అయ్యారు. ఎందుకంటే 'దిల్ రాజు' గారు 120,00,00,000 కొన్నారు కాబట్టి. 120,00,00,000 కొన్నారు. ఒక మెయిన్ స్ట్రీమ్ థియేటర్లన్నీ ఎక్కువ ఇదవుతది. ఎప్పుడైతే 'టాక్సిక్' వాయిదా పడిందో ఆహ్, 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 19కి తీసుకొచ్చారండి. హ్మ్. 19కి రావటం వల్ల ఏంటంటే 26కి కూడా ఏ సినిమా లేదు. అవును. ఏదైనా వస్తే చిన్న సినిమాలు ఏమన్నా ఉండొచ్చేమో గానీ హ్మ్. కాంపిటీషన్‌గా ఉండే సినిమాలు అయితే లేవు. హ్మ్. అందువల్ల కొంచెం ఒక వారం ముందుకు రావటం, హ్మ్. మంచి రెవెన్యూ రావాలన్న ప్లాన్ అయితే మంచిదే అనుకుంటున్నాను. హ్మ్. ఎందుకంటే అన్ని రకాలుగా రెడీగా ఉంది కాబట్టి. ఇంకా కనీసం లేదంటే మార్చి 19 అంటే ఇంకొక 12, 13 రోజులుంది. అవును. 12, 13 రోజుల్లో ఈ రోజు అందరికీ సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంది కాబట్టి అందరికీ తెలిసిపోద్ది. మార్చి 26 అన్న డేట్ మర్చిపోతారు. హ్మ్. మార్చి 19నే గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు ఇరగదీసేస్తారు. హ్మ్. మార్చి 19న 'ఉస్తాద్ భగత్ సింగ్' బ్లాక్ బస్టర్ అవుతదన్న అంటే మళ్ళీ ఏమన్నా సందేహం అయితే పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందంటారా? పోస్ట్‌పోన్ అంటే అయ్యే ఉగాది వరకు. అవకాశం లేదండి. ఎలాగంటున్నానంటే ఇదైతే అన్ని రకాలుగా రెడీగా ఉంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది ఎప్పటినుంచో రెడీగా ఉంది. యాక్చువల్‌గా 2 నెలల ముందు నుంచే. హరీష్ శంకర్ గారు ఈళ్ళు ప్రమోషన్‌ల పరంగా ఈళ్ళు బయటకొచ్చి సాంగ్ గురించి రకరకాలుగా చెప్తున్నారు గానీ, అది ప్రింట్ అయితే రెడీగా ఉంది. ఆ విధంగా మార్చి 19కి వచ్చేసి మళ్ళీ 26 ఖాళీ. తర్వాత ఇంకా దగ్గరలో ఏ సినిమాలు లేవు. ఏప్రిల్‌లో తప్ప. ఏప్రిల్ 4 ఏదో 'డెకాయిట్' ఏదో ఉన్నాయి మళ్ళీ. ఈలోపు లాంగ్ రన్ ఒక 15 రోజులు సుమారు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌లో ఈళ్ళు దంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో మార్చి 19కి తేవడం అనేది మంచి విషయమే. మళ్ళీ ఇదైతే గనక మళ్ళొకసారి వాయిదా పడే అవకాశం అయితే లేదు. వాయిదా అంటే వాయిదా కాదు. ముందుకు తీసుకొచ్చారంతే. హ్మ్. ప్రీపోన్ చేశారు. హ్మ్. ప్రీపోన్ చేయటం వల్ల ఏంటంటే అది సినిమాకి యాడ్ అవుద్ది తప్ప మైనస్ ఏం కాదండి ఓకే. అని నేను అనుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ సాధిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఇక విజృంభిస్తారు. ఇది 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ డైరెక్టర్ అండ్ హీరో. మళ్ళీ ఇప్పుడు ఆ కాంబినేషనే మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గానే కనిపించబోతున్నారు. సో 'గబ్బర్ సింగ్' ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసిండో మాకు చూసాం. ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా ఈ సినిమా కూడా అటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. చేస్తుందండి. అంటే హరీష్ శంకర్ గారి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి నమ్మకం. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాతో ఏంటంటే మనం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకూడదు. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతాం. హ్మ్. యాక్చువల్‌గా ఇరగదీసేస్తది. అది అలాగని మనం ఎగిరిపోయి గంతులేసుకొని తేరెళ్ళేటప్పటికి ఏంటంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత లేకపోతే డిసప్పాయింట్ అయ్యే అవకాశాలుంటాయి. అలా కాకుండా మీరేం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎళ్ళండి. సినిమాకి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. హ్మ్. ఇప్పుడు 'ఓరి దేవుడా' లేకపోతే 'ఓజీ' ఇటువంటి సినిమాలు కొంతమంది సాటిస్ఫై ఉన్నట్టుగా చెప్తారు. హ్మ్. కానీ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే ఎళ్లి చూస్తే గనక 'ఓజీ' నంబర్ 1 సినిమా. అవును. అలాగే ఏదైనా సరే, ఏ సినిమా అయినా సరే, పవన్ కళ్యాణ్ గారిదే కాదు. ఆయనదేంటంటే విపరీతమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల ఏంటంటే, హ్మ్. మనం ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌తో ఎళ్తాం. హ్మ్. అంత ఎళ్ళక్కర్లేదు. మామూలుగా మీరు కామ్‌గా ఒక మంచి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలనుకోండి అంతే. హ్మ్. అది ఎలాగున్నా, ఏమున్నా అనవసరం అది. హ్మ్. ఒక మంచి సినిమా చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా తెర మీద చూస్తున్నాం హ్మ్. అని గొప్పగా ఫీల్ అవ్వండి. అది మీకు గొప్పగా ఉండే ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. హ్మ్. అది మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తదంటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక వారం రోజులు ముందుకొచ్చినంత మాత్రాన ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ తప్ప మైనస్ కాదు సినిమాకి. మొన్న 'చిరంజీవి' గారు రీజనల్ సినిమాతో వచ్చి 300,00,00,000 క్లబ్‌లో చేరారు పండక్కి. అవును. మళ్ళీ ఇప్పుడు 175. ఆ! పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ పండక్కి రీజనల్ సినిమాతోనే వస్తున్నారు. సో ఈ సినిమా కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. అంటే రావచ్చండి. వస్తాయి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు జనవరి 12న మనశంకర్ వరప్రసాద్ గారితో వచ్చారు. హ్మ్. అది రీజనల్ సినిమాలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి 375,00,00,000 కొల్లగొట్టింది. అవును. కేవలం 25 రోజుల్లో. తర్వాత కూడా 400 క్రోర్స్ 450 దాటింది. కానీ అనౌన్స్ చేయలేదు. అక్కడితో ఆళ్ళు ఎగ్జిబిటర్లు కాదు గానీ ప్రొడ్యూసర్స్ దాన్ని ఇంకా అక్కడితో 375,00,00,000 బెంచ్ మార్క్ సెట్ చేసి వదిలేశారు. అయితే ఇది 'ఉస్తాద్ భగత్ సింగ్' అంత క్రాస్ చేస్తుందా లేదనేది మనం ఈయన్ని యాక్చువల్‌గా ఏంటంటే లెక్కలు చెప్పరండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా మాకింతొచ్చేసింది. మొదటి వారం అంతొచ్చేసింది. లేపోతే మొదటి రోజు ఎంతొచ్చిందనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు కూడా
రెవెన్యూ చెప్పరు, ఎంత కలెక్ట్ చేసిందనేది చెప్పరు. కానీ కలెక్ట్ చేసిందన్న విషయం మన ఓజీ సమయంలో టీజీ విశ్వప్రసాద్ గారిని ఇదే అడిగారు, మీకు ఎందుకండి, మాకు ఎంత వచ్చిందో మాకు తెలుసు, మేము ఆ విధంగా సాటిస్ఫై అని చెప్పుకొచ్చారు. కానీ 375 కోట్లు కొట్టింది లేకపోతే 250 కోట్లు కొట్టిందని చెప్పరు. కారణం ఏంటంటే ఆయన నిర్మాత ఆ హీరో గారు తీసుకున్న నిర్ణయం అండి. ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు చెప్పారు కదా, మరి అది ఆయన ఎందుకు చెప్పారని కొంతమంది అడగొచ్చేమో. అది నిర్మాతల ఇష్టం అండి. అది మేము ఇంత మంచి సినిమా తీసాం, ఇంత కలెక్ట్ చేసిందని గొప్పగా చెప్పుకుంటున్నాను, కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు. అది చెప్పుకున్నంత మాత్రాన గొప్ప కాదు, చెప్పుకోలేంత మాత్రాన గొప్ప కాదు. ఏదైనా వాళ్ళకున్న క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటుంది. అంత గొప్ప సినిమా అయితే కనుక గొప్పగా ఆడుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇరగదీసేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న రిలీజ్ అని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆ రోజు కాదు, వారం ముందే ఉగాది రోజే రిలీజ్ చేయబోతున్నారు. 19th రోజున ఎలా ఉండబోతుంది మరి? 1 వీక్ ముందే వచ్చేస్తుంది. ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక పక్క రాజకీయం, ఒక పక్క సినిమా ఇండస్ట్రీ అని ఏంటంటే, రాజకీయం పక్కన పెట్టి మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోని రికార్డు తిరగడానికి వస్తున్నాడు. ఎందుకు? ఒక ఫ్యాన్స్ కి, ఒక అభిమానికి. ఎందుకంటే ఎప్పుడు నేను రాజకీయం ఉంటే అవసరం లేదు, నాకు సినిమా తీయాలి, ఇక్కడ అది తీయాలని రెండు చేయడానికి, అంటే అభిమానుల ముందుకి, ఫ్యాన్స్ ముందుకి వస్తున్నాడు. అది అందుకే ఆయనకి వేరే వేరే పనులు ఉంటాయి కాబట్టి సినిమా రిలీజ్ అయితే ఇంకా నెక్స్ట్ ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎలా అనిపించింది ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, స్టార్టింగ్ లో రిలీజ్ అయిన గ్లిమ్స్ కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్? అది ఎట్లా ఉందంటే, గబ్బర్ సింగ్ అప్పుడు వచ్చింది కదా, గబ్బర్ సింగ్ మూమెంట్ లో మళ్ళీ ఇప్పుడు రెండోసారి గబ్బర్ సింగ్ రిపీట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ఒక రాజకీయ గురించి వస్తుంది ఈ సినిమా. అప్పుడు అంటే ఒక పోలీస్ అధికారిగా సినిమా ఉండే, ఇప్పుడు రాజకీయ గురించి. ఏంటంటే ఇప్పుడు మన వెనుక కామన్ మ్యాన్ మనం ఉంటాం, మన వెనుక ఒక 50 మంది 100,000 మంది నడుస్తారు. అదే ఒక హీరో వస్తే ఒక 1,00,000 మంది వస్తారు. అదే ఒక రాజకీయ నాయకుడు వస్తే కోట్లలో 1,00,000 మొత్తం స్టేట్ మొత్తం కదిలిపోతుంది. అది పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు కదా. చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం రాజకీయం గురించి సినిమా, కొన్ని డైలాగులు కానీ రాజకీయం గురించి కానీ ఇంకా కొన్ని అప్డేట్ గా ఉన్నాయి. ఇప్పుడు గబ్బర్ సింగ్ రేంజ్ లో హిట్ అవుతుంది, ఎందుకంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అప్పుడు, ఇప్పుడు కూడా సేమ్ కాంబినేషన్. మరి ఆ రేంజ్ లేదు, అంటే దీంట్లో కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. దాంట్లో సాంగ్స్ వేరే సాంగ్స్ ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని వేరే సాంగ్స్ ఉన్నాయి. అవి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో మొత్తం చాలా లుక్ అదిరిపోయింది అసలు. ఎవరు? మన హరీష్ శంకర్ డైరెక్టర్, మామూలు ఉండలేదు. డైరెక్ట్ సాంగ్ కానీ, తన స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తన లుక్ కానీ మామూలు లేదు. మొత్తం మెంటల్ అరాచకం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అంటే ప్రతి ఒక్క అభిమానికి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అని ఎదురుస్తారు. అది ఇంకోటి ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ మన బాబాయ్ కోసం తమ్ముడు సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి. అందుకంటే ఏం కావాలి ఫ్యాన్స్ కి, అభిమానులకి, కోట్లాది మంది ప్రజలకి. అది ఓజీ సినిమా పెద్ద హిట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ సినిమా ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే హిట్, అంతకు మించిన విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ స్థాయి విజయం వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. ఓజీని మించిన ఇది కలెక్షన్స్ ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా సినిమా బడ్జెట్ ఎంత ఉందో దానికంటే ఒక 500 కోట్లు పక్కా వస్తాయి, దాని డౌట్ ఏం లేదు. వాళ్ళని ఎక్స్టెండ్ చేసుకోవడము కన్నా నేను ముందు రిలీజ్ చేసుకుంటా అని చెప్పేసి తీసుకురావడం చాలా మంచి విషయం. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి, సింహం ఒక అడుగు వెనక వేసిందని చెప్పేసి తగ్గినట్టు కాదు, కానీ పక్క వాళ్ళకు మంచి చేయడానికి కోసం వేయాలా, పక్క ప్రొడ్యూసర్లకు మంచి చేయాలని ఆయన ఇలా సినిమాను తొందరగా రిలీజ్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే రోజున 27 తారీఖున అనేక మంది సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఎవరైనా వాళ్ళు బ్యాంకులు లోన్లు తీసుకొని, ఆస్తులు తాకట్టు పెట్టుకోనో, డబ్బులు పెట్టుకొని సినిమా ఇస్తారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. అదే అండి, పక్క ప్రొడ్యూసర్లు కూడా నష్టపోవద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగానే డబ్బులు పెట్టి సినిమాలు తెచ్చిన వాళ్ళని కూడా నష్టపెట్టద్దు అని చెప్పేసి, వాళ్ళని సినిమాని మీరు పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పకుండా మరి మన సినిమానే మనం తగ్గించుకుందాం అని చెప్పి ముందుగా రిలీజ్ చేస్తుండే పవన్ కళ్యాణ్ గారి మంచి మనసుని, ఆయన గొప్ప మనిషి కాబట్టి గొప్పగా ఆలోచిస్తాడు. భయం ఏం లేదండి, పవన్ కళ్యాణ్ గారు 11 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినప్పుడే భయపడలేదు, ఇప్పుడు భయపడతాడని అనుకోవడం కరెక్ట్ కాదు. భయపడైనా ఏదైనా కూడా పక్క వాళ్ళ ప్రొడ్యూసర్లను, హీరోలను, వాళ్ళ భవిష్యత్తులు నాశనం కావద్దు, వాళ్ళు కూడా గొప్పగా ఉండాలి, మంచి ఎదుగుదలగా ఉండాలని చెప్పేసి ఆయననే ఒక అడుగు వెనకేసాడని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనుకున్న దానికంటే 1 వీక్ ముందే రిలీజ్ అవుతుంది, పండుగ రోజే వస్తుంది. మరి ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ గారు మెగా అభిమానులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా ఫస్ట్ నుంచి కూడా మార్చి 26 వస్తుందని చెప్పారు, కానీ మార్చి 19కి ఉగాదికి రిలీజ్ అవుతుంది. ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. మెగా అభిమానులకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా, మెగా అభిమానులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. మేము కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక 1 వీక్ ముందు గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే చాలా పోస్ట్ పోన్ వచ్చాయి.
ఇప్పుడు కూడా ఫ్యాన్స్ కూడా నిరాశ ఉండేది. కానీ ఈసారి ఏంటంటే 1 వీక్ ముందే వస్తుంది అనమాట. ఇది మెగా అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దురంధర్ 2 ఆ రోజే వస్తుంది. ఏమన్నా క్లాష్ ఉంటుందా? లేకుంటే దానికి సెపరేట్? అసలు ఈ సినిమాతో ఏది పోటీ పడదు. ఈ సినిమాలు వేరు, మిగతా సినిమాలు వేరు. పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అంతే. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ఎలా అనిపించింది? ఇంకా ఒక మాటలో చెప్పాలంటే బుర్రపాడు అనమాట. కెరాక్ ఉంది ఒక సినిమాకి. ఎక్సలెంట్. అసలు నిజంగా ఈ సినిమా అయితే మీరు చూడండి, కావాలంటే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మాట్లాడతా. మిగతా సినిమాలు అన్ని వేరు, ఈ సినిమా వేరు. చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అయితే. ఇంకా ముందే వచ్చిందంటే మనం ఇంకా ఆలోచించుకోవాలి. ఇంకా పండగ ముందే వచ్చింది. ఉగాది ముందు, ఇప్పుడు ఉగాదితో పాటు మెగా అభిమానులు కూడా ఇది ఒక పండగ అని చెప్పుకోవచ్చు. భారీ అంచనాల కన్నా చాలా సినిమాలు ఏంటంటే భారీ అంచనాలు వేసి అటర్ప్లై పోవడం చూసాం. కానీ ఇది సైలెంట్ గా వస్తుంది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సినిమా అయితే ఇది కరెక్ట్ ఉంటుంది. కాంబినేషన్ కూడా గబ్బర్ సింగ్ కాంబినేషన్, హీరో అండ్ డైరెక్టర్ ఇప్పుడు కూడా సేమ్ కాంబినేషన్. మళ్ళీ పోలీస్ గెటప్ లో పవన్ కళ్యాణ్ గారు. సో మళ్ళీ గబ్బర్ సింగ్ వైబ్స్, గబ్బర్ సింగ్ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అవ్వచ్చు. కొన్ని సింక్ అవుతున్నాయి అవి కూడా. బట్ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఒక క్రేజ్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ సినిమా ఓజీని మించిన వసూలు, ఓజీని మించిన హిట్ అవుతుంది. కలెక్షన్ లో టాప్ అండి పవన్ కళ్యాణ్ సినిమా. ఇంకా అది మనం చెప్పవసరం. స్టార్టింగ్ రోజే 100 crores అబ్బా ఉంటుంది. ఇంకా చూడవసరం. మరి ఎలా ఉండబోతుంది మార్చి 19th? మార్చ్ 19th ఏంటంటే ఉగాది మనకు ఒక తెలుగు రాష్ట్రాల్లో మనకు పండుగ అయితే, మరొక పండుగ ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా. రెండు కూడా అద్భుతంగా కూడా ఈసారి ఉగాది మనం 2 రకాలుగా జరుపుకోవచ్చు. ఒకటి ఉగాది అయితే, ఒకటి మెగా అభిమానుల పండుగ కూడా పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవుతుంది కాబట్టి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.